ఈయన పెద్ద మెంటల్ నా కొడుకు కాబట్టి ఈ విషయాన్ని మనం ఆ మెంటల్కి యాక్చువల్గా హరిహర వీరమల్లు కూడా ఫ్లాప్ ఏం కాదు అయ్యా. ఈ సినిమా పరంగా చాలా మంచి సినిమా. అసలు ఆ స్టోరీ కానీ కొంచెం స్క్రీన్ ప్లేలో కొంచెం మిస్టేక్ పోయింది. కాకపోతే సినిమా పరంగా కానీ లేకుంటే యాక్టింగ్ పరంగా కానీ చాలా మంచి సినిమా. ఓజీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. చూడాల్సిన సినిమానే ఓజీ కూడా. టైటిల్ నుంచి కూడా చాలా హైప్ ఉంది. మరి ఇప్పుడు సుజిత్ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, రేపైతే ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఎట్లా హైప్ ఉంటుంది అనుకుంటున్నాను? లుక్స్ కావచ్చు, ఆ మ్యూజిక్ బ్రో ఊరా మస్తు ఉంటుంది బ్రో. ఆ విషయంలో మనం తగ్గాల్సిన అవసరమే లేదు. ఇక సుజిత్ అన్న అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సాహో తర్వాత ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయ్యి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ కింద ఒక మంచి సినిమానే ఇవ్వగలుగుతారని చెప్పేసి కోరుకుంటారు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇదే విధంగా హైప్ అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఇట్లా అయిపోయింది. మరి ఓజీ కూడా అట్లా అవుతుందేమో అంటున్నారు. బ్రో హరిహర వీరమల్లు 100 రకాలుగా పోయింది బ్రో. ఎందుకంటే అది ఒక డైరెక్టర్ మారడం, ఇంకొక డైరెక్టర్ రావడం, అలా చాలా జరిగింది. అయినా కానీ ఒక మంచి కాన్సెప్ట్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ ఉన్నది సుజిత్ భయ్య, అక్కడ ఉన్నది సరే సంథింగ్ వేరే ఎవరున్నా ఉండొచ్చు. క్రిష్ గారు కూడా తర్వాత ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్నది సుజిత్. ఇప్పుడు ఈయన గురించి ఇక మీకు తెలియదేమో బహుశా. ఈయన పెద్ద మెంటల్ నా కొడుకు కాబట్టి ఈ విషయాన్ని మనం ఆ మెంటల్కి రెండు మెంటల్ కలిసిపోతే మ్యాచ్ అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా ఈసారి ఒక ట్రెండ్ సెట్ చేస్తారంటారు ఓజీ. ఆయన ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు భయ్య. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు అంతే. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ గా ఉన్నాడు. సో ఏంటంటే ఇప్పుడు తమన్ గారు మ్యూజిక్ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ గన్ ఇట్లా పట్టుకొని ఇట్లాంటి ఫైట్ సీన్స్ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు చూడాలనుకుంటారు. ఫ్యాన్స్ ఎప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ మాస్లోకి చూడాలనుకుంటారు, క్లాస్లో చూడాలనుకోరు. సో ఇప్పుడు మన హరిహర వీరమల్లు కూడా అంతే. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అది మొత్తం అవి ఏం కూడా అంటే ఫ్యాన్స్ ఊహించిన తగ్గట్టుగా లేవు. పవన్ కళ్యాణ్ ఫిలిం ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం పంజాబ్ ఫెయిల్ అయినప్పటికి కూడా ఎట్లా ఉండాలంటే మొత్తం గ్యాంగ్స్టర్ అంటేనే ఒక రేంజ్లో ఉండాలి. మొత్తం ఫైట్స్ అన్నీ. ఇప్పుడు తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు దానిలో చూసారా గన్ను ఇట్లా పట్టి తీస్తుంటే ఎట్లుంది. ఓజీ లుక్స్ కూడా అంతే. కేవలం లుక్స్ ఒకటి ఇట్లా ఆయన హెయిర్ స్టైల్లోకి ఇట్లా కళ్ళు పెట్టి ఇట్లా చూస్తే ఒక బోన్లో నుండి ఒక సింహం బయటికి ఏ విధంగా ఎప్పుడు వస్తుందో చూసినట్టుగా ఒక క్రేజీ లుకింగ్ ఉంది. మొత్తం ఎట్లా అంటే సింహం బయటకు వస్తే ఎలా ఉందో ఇప్పుడు మనం ఓజీతో చూడబోతున్నాం. సో మరి హరిహర వీరమల్లు కూడా హైప్ ఇచ్చారు బాగా, కానీ సినిమా అంతగా ఆడలేదు. మరి ఓజీకి ఇంకా ఎక్కువ హైప్ ఇస్తున్నారు, మరి ఆడుతుందా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. మీకు అదే చెప్పాను కదా, చాలా మంది అన్నారు. కానీ ఏంటంటే ఫ్యాన్స్ ఎవరికి కూడా, మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎవరికి కూడా ఇలాంటి క్లాసిక్ ఫిలిం అనేది అంటే క్లాస్ అనేది అంత నచ్చదండి. పవన్ కళ్యాణ్ గారిని మాస్ లుక్లో చూడాలి, ఫైట్స్ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక వేరే రేంజ్లో ఊహించుకుంటారండి ఫ్యాన్స్ కూడా. ఇట్లాంటి స్టోరీ ఉన్న అంటే దానిలో ఫ్యాన్స్ ఊహించుకోవడం చాలా కష్టం. అందులో విఎఫ్ఎక్స్ కూడా చాలా ఫెయిల్ అయినాయి. సో ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు అసలు నటించలేదు. వాస్తవానికి కూడా అంతా గ్రాఫిక్స్ ఉన్నాయి. సో అందుకే సినిమా ఫెయిల్ అయింది తప్పించి స్టోరీ బాగుంది. ఎందుకంటే ఉంది కానీ పవన్ కళ్యాణ్ దాంట్లో సూటబుల్ కాదు. ఇప్పుడు ఒక మనిషి ఎదిగితే ఎవరు చూడలేరు. పవన్ కళ్యాణ్ అంటే ప్రజల కోసం ఎదుగుతూ వచ్చాడు. సినిమా కోసం ఫస్ట్ లైఫ్ పెట్టాడు, సెకండ్ లైఫ్ అనేది ప్రజల కోసం పెట్టాడు పవన్ కళ్యాణ్ అనేది. ఇలాగే జగన్ వీళ్ళందరూ, ఈ రాజా వీళ్ళందరూ బోల్ మంది ఉన్నారులే, వాళ్ళ పేరు చెప్పినా బాగోదు, ప్రజల కోసమే అంతేనా పవన్ కళ్యాణ్ ముందడుగేసాడు. మొన్న తీశాడు గ్రాఫిక్స్ పరంగా, స్టోరీ పరంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. మరి ఓజీ ఎలా ఉండకూడదు? అది మనం చెప్పక్కర్లే, మాటల్లో చెప్పేది కాదు ఏదైనా.